ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారుల మీద కేంద్రం దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కి అపరిమిత అధికారం ఇచ్చుకుంటూ, ఏంటా అధికారం? ఢిల్లీలో నిరసన చేస్తున్న వాళ్ళను ఎలాంటి విచారణ లేకుండా 1 సంవత్సరం పాటు కనీసం నిర్బంధించొచ్చు అనే అపరిమిత అధికారాన్ని కల్పించుకుంటూ ఉత్తర్వులిచ్చారు. ఇప్పటి నుంచి నెక్స్ట్ 3 నెలల కాలం వరకు ఎప్పుడైనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆ అధికారాన్ని ఉపయోగించొచ్చు. ఎవరి మీదైనా ఉపయోగించొచ్చు. ఎంతమంది మీదైనా ఉపయోగించొచ్చు. 1 సంవత్సర కాలం విచారణ లేకుండా జైల్లో పడేయొచ్చు. మీకేమైనా గుర్తొచ్చిందా? నియంతలు రాచరికంలో కనిపించేది ఎవరక్కడ? వీడిని చెరసాలలో బంధించండి. ఎవరక్కడ? కర్మాగారంలో బంధించండి. సేమ్. అసలు అల్టిమేట్ నియంతృత్వమే. ఎట్లా? ఒక ప్రభుత్వాన్ని జవాబుదారీతనం తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తే, అది కూడా శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తే, శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసే వాళ్ళ మీద పోలీసులు దారుణంగా కొడితే, ఆ కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పోలీసులను మరికొందరు గాయపరిచారు. ఇందులో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు, దాని మీద విచారణ చేయండి అని చెప్పి అడిగితే విచారణ చేయకుండా, గాయపరిచింది మళ్ళీ ఈ విద్యార్థులని చెప్పి వీళ్ళ మీద బురద జల్లుతూ, పనికిమాలిన ఈ బానిసత్వం చేసే బూట్లు నాకే గుంపులను ఇటువంటి వాళ్ళ మీద ప్రయోగించి, మళ్ళీ వీళ్ళని దేశద్రోహులని మరొకటిని చెత్త ప్రచారం చేయించుకుంటూ, వాట్సాప్ యూనివర్సిటీతో అండ్ ఈ కార్పొరేట్ల చేతిలో ఉన్న ఫ్రంట్ లైన్ మీడియా అనే ముసుగులో ఉన్న బానిస కుక్కలతోటి ఇట్లా చేసుకుంటూ, ఇప్పుడు మళ్ళీ దారుణంగా ఎలాంటి విచారణ లేకుండా 1 సంవత్సరం పాటు జైల్లో ఉంచే ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా? ఈ విధమైన అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి ఇస్తారా? అట్లే పార్లమెంట్లో అప్రకటిత నియంతృత్వం ప్రకటించేయండి. ఎవరెవరైతే విపక్ష సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయండి. సభకు రాకుండా సభలో పెట్టేయండి. మా ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు ఏం పెట్టినా మద్దతు ఇస్తారు, అది వేరే విషయం లేండి. మిగతా ఎవరెవరైతే మద్దతు ఇవ్వరో వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయండి. అప్రకటిత నియంతృత్వం ఎక్కడ? మొత్తం రాజరికం అంటే ఏమంటారు, మొత్తం రాజరికం తీసుకురండి. రాజ్యాంగంలో చట్టం లేదు, అన్ని హోల్లో పెట్టేయండి. అప్రకటిత నియంతృత్వం ప్రకటించేసేయండి. ఎన్ని పేపర్లు లీక్ అవుతాయి? ఎంతమంది చనిపోవాలి? కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా చేయమని చెబితే అది పెద్ద పాపం అవుతుందా? ఏం విచారణ లేకుండా సంవత్సరం నిర్బంధిస్తారా? రాజులు అనుకుంటున్నారా? ఇంత అహంకారమా పాలకులకు?